హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బిస్మిల్లాబాత్ అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక గ్లాస్ బియ్యము, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ కందిపప్పు బాగా కడిగి నానబెట్టుకోవాలండి. పక్కన పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. క్యారెట్, ఆలు, బీన్స్, ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద కుక్కర్ పెట్టి పోపు వేసుకోవాలండి. పోపు వేసుకొని ఆనియన్స్, వెజిటేబుల్స్ అన్నీ తిరువాత చేసుకోవాలండి. బాగా మగ్గనియాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలిపి 2 నిమిషాలు మగ్గనియాలండి. వేడివేడిగా ఏమైనా చేసుకొని తినాలి అన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుందండి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మునక్కాయ, టమోటా, కొత్తిమీర వేసి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాక బియ్యము నానబెట్టాం కదండి, అవంతా వేసుకోవాలి. వేసుకొని బిస్మిల్లాబాత్ పౌడరు, ధనియా పౌడరు, కారము, పసుపు, చింతపండు 2 గ్లాసులకు గాను 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. బాగా ఉడకాలి కాబట్టి, మెత్తగా ఉంటే బాగుంటుందండి. వాటర్ పోసేసాక మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని 4 విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా వేడి వేడి బిస్మిల్లాబాత్ రెడీ అవుతుందండి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీరు ఇలా చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.